అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఎలా ఉన్నారు అందరూ? సో చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ చాలా డేస్ తర్వాత, చాలా ప్లాన్స్ తర్వాత ఫైనల్లీ భద్రాచలం ట్రిప్కి అయితే వెళ్ళాము. ఈ ట్రిప్ వచ్చేసి 3 days 2 nights అన్నమాట. సో మేము 3 ఫ్యామిలీస్తో పాటు ఇంకొక 1 ఫ్యామిలీ యాడ్ అయ్యారు మా గ్యాంగ్లో. సో మేము 4 ఫ్యామిలీస్ కలిసి భద్రాచలంకి అయితే స్టార్ట్ అయ్యాము. నర్సాపూర్ టు భద్రాచలం ఆల్మోస్ట్ 8 hours అలా చూపెట్టింది అనమాట. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 కలా స్టార్ట్ అయ్యాము నర్సాపూర్ నుండి. జల హనుమాన్ దర్శనం చేసుకొని అండ్ వి స్టార్టెడ్ టు భద్రాచలం. అండ్ తర్వాత 7-8 ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి అగైన్ వి స్టార్టెడ్ టు భద్రాచలం అనమాట. సో చాలా బాగా అనిపించింది. టోటల్ వీడియో అయితే చూడండి. ఎవరైతే నా ఛానల్ నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో తీస్తాను, అప్లోడ్ చేస్తాను. చాలామంది మమ్మల్ని అయితే ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు, ఏంటి పిల్లలతో వెళ్తున్నారు, మీకు ఇబ్బంది అవ్వట్లేదా అని. సో మా 4 ఫ్యామిలీస్కి అందరూ చిన్న చిన్న పిల్లలే అనమాట. వాళ్ళతో మాకైతే ఏం ప్రాబ్లం అవ్వట్లేదు, అవ్వదు కూడా. బికాజ్ వాళ్ళతో మేము ఎంజాయ్ చేస్తున్నాం, మాతో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో అలా మేము ఎంజాయ్ చేసుకుంటూ భద్రాచలం అయితే రీచ్ అయ్యామన్నమాట. ఇలా ట్రెడిషనల్గా అందరం రెడీ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకొని ఇలా కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకొని అగైన్ రూమ్స్కి అయితే వెళ్ళాము. డిన్నర్ కంప్లీట్ చేసి అక్కడ వైబ్రేషన్స్ డిఫరెంట్గా ఉండే, ఆ లైటింగ్తో, భజనతో, పాటలతో చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మేము సుప్రభాత సేవ అయితే బుక్ చేసుకున్నాము. మేము ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ నర్సాపూర్ నుండే బుక్ చేసుకున్నాం అనమాట. సుప్రభాత సేవకు కానివ్వండి, దర్శనానికి కానివ్వండి. బోట్ కూడా మేము ఈ నర్సాపూర్ నుండే బుక్ చేసుకున్నాము. మేము సుప్రభాత సేవ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు రూమ్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి అగైన్ వి స్టార్టెడ్ టు బోటింగ్ పాపికొండలు అనమాట. అంటే బిఫోర్ డేనే మనము చెక్ చేసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ కాబట్టి మనము ఏజెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి మనం. సో వాళ్ళు మనకి వెహికల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో అంటే మన ఓన్ వెహికల్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మేము వెళ్ళిన టైంలో చాలా ఇట్లా ఫాగ్ ఉండే అనమాట. అంటే క్లౌడ్స్ అన్నీ మంచు బాగా పడడము, మనకి రూట్ అనేది అర్థం కాదు. రెగ్యులర్ డ్రైవింగ్ వాళ్ళకి మాత్రమే ఈ రూట్ అనేది అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి తెలుస్తుంది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. మనకి ఆపోజిట్ వెహికల్ అనేది అసలు కనపడలేదు ఒక కొంత డిస్టెన్స్ వచ్చేదాకా. సో చాలా డేంజర్గా ఉండే. అండ్ మొత్తం మేమంతా చిల్ అయిపోయామన్నమాట. 1.5 hour జర్నీ. 1.5 hour జర్నీలో సన్ రైజ్ అయ్యేదాకా ఇదే క్లైమేట్ ఉండే. చాలా అంటే చాలా కూల్గా ఉండే. వెహికల్ అంతా చల్లగా అయిపోయింది. అండ్ మన గ్లాస్ కూడా టోటల్గా మంచుతో మూసుకుపోతుంది అనమాట. సో అగైన్ ఇంకొకటి ఏంటంటే మనకి స్టేట్ చేంజ్ అవుతుంది కాబట్టి మనకి రోడ్ ట్యాక్స్ కూడా పడుతుందన్నమాట. ఇఫ్ మనం ఇన్ కేస్ మన ప్రైవేట్ వెహికల్లో వెళ్తే. సో ఈ 2 మైండ్లో పెట్టేసుకొని మేము వాళ్ళు ప్రొవైడ్ చేసిన వెహికల్లోనే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మొత్తం పార్కింగ్, అక్కడ మనకి సిగ్నల్స్ అవేమి ఉండవు. సో అందుకోసమని ఒక దగ్గర వెహికల్ పెడతారు. ఆ వెహికల్ నెంబర్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. లేదు అని అంటే ఫోటో తీసుకుంటే వచ్చి రాగానే మనకి ఒకవేళ గుర్తు లేకపోయినా ప్రాబ్లం ఏం కాదు. సో మేమైతే ఒకరం ఫోటో తీసుకున్నాము. సో రిటర్న్లో మనకు ప్రాబ్లం కాదు అని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ గ్రీన్ టెంట్స్ ఉన్నాయి కదా, అక్కడ మనకి బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేశారు. మేము వెళ్ళిన రోజు ఉప్మా అండ్ ఇడ్లీ ప్రొవైడ్ చేశారనమాట. టేస్ట్ వైజ్ ఓకే, బాగుంది. అండ్ ఇక్కడ బోట్స్ వచ్చేసి మనకి పలానా బోట్, ఇదే బోట్, అది బోట్ అని మనకి పర్టికులర్గా బోట్ నేమ్స్ అయితే ప్రొవైడ్ చేయరు. అక్కడ ఏదైతే ఫుల్ అయిపోతుందో ఆ బోట్, కాకపోతే వేరే బోట్ అట్లా ఇస్తారు. ఏది ఎంటీగా ఉంటే అందులోకి మనల్ని షిఫ్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చెకింగ్ అవుతుంది. చెకింగ్ అయిపోయిన తర్వాత బోట్లోకి వెళ్ళడమే మనం. బోట్లోకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం మనకి ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే ప్రాబ్లం అవుతుంది.
అక్కడ గ్రిప్ అనేది కరెక్ట్గా చూసుకొని ఎక్కాలన్నమాట. మేము బోట్ ఎక్కిన తర్వాత కొంచెం మా పిల్లలందరికీ, అందరూ చిన్న పిల్లలే కదా, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది. మాకు అంటే కేరళ బోటింగ్ చేసాము, కాకపోతే ఏంటంటే ఆ బోటింగ్ ఈ బోటింగ్ టోటల్ డిఫరెంట్ కదా, అందుకోసం చూస్తున్నారు. ఆల్మోస్ట్ మా పాప హస్వితకైతే తన షీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ గోయింగ్ ఆన్. కాకపోతే మా బాబుకి వాడికి ఏం తెలియదు కదా, సో వాడు అన్నీ చూస్తున్నాడు అనమాట ప్రశాంతంగా. కాకపోతే కొంచెం మనకు బోట్ మూవ్ అయ్యే వరకు పిల్లలు కొంచెం సఫికేటింగ్గా అన్ఈజీగా ఫీల్ అయ్యారు. ఆఫ్టర్ దట్ కొంచెం చిల్ అయ్యారనమాట. ఈ విధంగా అంటే చూడండి, పిల్లల్ని ఏ ట్రిప్కి తీసుకెళ్ళినా కానీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి మన ట్రూ టైం వాళ్ళకి కేటాయించుతున్నాం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే మనతో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళతో మనం ఎంజాయ్ చేస్తాము. నార్మల్ డేస్లో మనం ఇంట్లో ఉంటాం కానీ వాళ్ళకి ఎంత టైం అనేది అసలు కేటాయించము. నిజంగా ఫ్యాక్ట్, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటాము, ఇంట్లో పనుల్లో మనం ఉంటాము, డ్యూటీ అండ్ బిజినెస్ అని వాళ్ళు ఉంటారు. అండ్ పిల్లలు వచ్చేసి స్కూల్స్కి, కల్చర్ యాక్టివిటీస్కి, ఇంకా వేరే ఇంకేదన్నా ఉంటే హోంవర్క్స్, ట్యూషన్స్ అలా అని వాళ్ళతోనే ఉంటారు. మనతో ఇలాంటి వాటిలలోనే స్పెండ్ చేస్తారు టైం అనేది. చల్లని గాలిలో మనం ఇలా కొండల మధ్య వాటర్ పైన మనం ఇలా ఉంటే, ఇక్కడ ఈవెంట్ వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. హాఫ్ ఆఫ్ ది జర్నీ ఇలా ఎంటర్టైన్ చేస్తారన్నమాట. తెల్లదిబ్బన విలేజ్ వరకు మన విహారయాత్ర కొనసాగిస్తామండి. సో మన స్టార్టింగ్ ప్లేస్ వచ్చేసి పోచవరం అయితే, మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలవరం మండలం తెల్లదిబ్బన విలేజ్ వరకు మన యొక్క విహారయాత్ర కొనసాగిస్తామండి టోటల్ గా. సో అప్ అండ్ డౌన్ వచ్చేస్తే మనం 70 కిలోమీటర్స్ కూడా సబరి, సీలేరు, గోదావరి అనేది కలుస్తున్న ఈ త్రివేణి సంగంలోని మనం అందరం కూడా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి మనమందరం కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలంటే ఈ గంగామాత ఆశీస్సులు తీసుకోవాలండి. అది ఎలా అంటే, నేను గోదావరి మాతకు అంటాను, మీరు అందరూ కలిసి నాతో సమానంగా గట్టిగా జయం చెప్పారండి. ఎవరైతే జయని చెప్పారో వారికి మధ్యాహ్నం లంచ్లో పప్పు తగ్గిస్తారండి. ఓకేనా? ఎందుకంటే బోట్లో పప్పు చాలా ఫేమస్ అండి. సో అందుకే దానికి అంత క్రెడిట్ ఇస్తున్నా సార్. ఓకేనా? సో అందరూ గట్టిగా చెప్పండి, మీరు కొట్టే గంగామాతకి వినిపించాలి, అంత గట్టిగా చెప్పాలి సార్. గోదావరి మాతకి, గోదావరి మాతకి, గోదావరి మాతకి. మీ అందరికీ నూటికో కోటి ఒకరు మాత్రమే వస్తుంది ఈ అవకాశం. సో మీకు రావడం నిజంగా చాలా అదృష్టవంతులు సార్. అలాగే సార్, ఎవరి దగ్గర టవల్ కానీ చున్నీ కానీ అంటే ఇస్తారు సార్, మళ్ళీ మీది మీకు ఇచ్చేస్తామండి. మా దగ్గర ఉంది టవల్, అది ఒక వారం పైన అవుతుంది. ఎందా సార్, ఎవరిదైనా మేడం చున్నీ ఇచ్చినా పర్వాలేదు మేడం, మళ్ళీ మీకు ఇచ్చేస్తాం. మీ సిస్టరేనా? అందంగా లేనా అస్సలు? శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీరామం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆధారం చాచుకుంది స్వర్ణ జీవితం. శ్రీరామం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆధారం చాచుకుంది స్వర్ణ జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. దగ్గరికి వచ్చి అక్షంతలు వేయండి, చాలా మంచిదండి.
ఎందుకంటే ఈ అక్షంతలు మీరు వేయించుకోవడం చాలా మంచిది. సో నిన్ను నూరేళ్ళు సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యంతో ఉంటారని ప్రగాఢ నమ్మకంతో మీరు చూసే ఉంటారు. కానీ ఆ బోటు మునిగింది కదా, ఏమన్నా అంటాడేమో అని. ఓకే మేడం, మీరు పెంటుకొచ్చేలా ఇలా పట్టుకోండి పోజు. మీరే టైటానిక్ పోజ్. మీరు కూడా కొంచెం ఫ్రంట్కి జరగండి. ఇదే ఛాన్స్. ఏదన్నా సార్ల మీద ఏమైనా కోపం ఉంటే గోదాట్లో దూసేయండి. ఓకే ఓకేనా? మీరు జస్ట్ అలా అనుకుని చేయండి సార్ అలా. ఓకేనా? నేను ఫ్రంట్ ఉండండి. సో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే ఒకసారి గట్టి ఏమండి, ఇక్కడ పిల్లలందరూ మనోళ్ళేనా? కొంచెం చూసుకోండి అండి. ఓకేనా? ఓకే, ఒకసారి గట్టిగా చెప్పట్లు. సుధీర్ అందిస్తాం మీకు. పిల్లలు పంపించండి సార్, గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చేయండి. ఫ్రెండ్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. గురగానే వస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. వెరీ గుడ్ అక్క. కుడికాలు పెట్టినాను అక్కడ పిల్లలు ఉన్నారు. ఆ బాబు తీసుకోండి. వెరీ గుడ్. పిల్లలు వస్తున్నారండి, చక్కగా సరదాగా సంతోషంగా వస్తున్నారు. గట్టిగా చెప్పట్లు. ఇంకా పిల్లలు బంటి దా, నీ సబ్బు స్లోనా ఏంటి? వస్తున్నారు, గట్టిగా చెప్పట్లండి బంటికి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. ఓకే, ఇంకా ఉన్నారు సార్ వెనకాల. ఓకే, మరి అన్ని రంగాల లేడీస్ ఫస్ట్ అండి. ఫస్ట్ కి వీళ్ళు పరిచయం చేసుకోబోతున్నాం. నీ పేరేంటి? కీర్తిక రెడ్డి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చావు? ఇంటికాడ నుంచే? సరే గట్టిగా చెప్పట్లేండి పాపకి. అలాగే స్టడీ చేస్తుందండి, జాయిన్ అయింది. ఏ క్లాస్? ఏ క్లాస్ తల్లి? ఇంకా తెలియదు అనుకుంటా. అన్నయ్య అబ్బాయ్య? అమ్మాయి అమ్మాయి. ఓకే, నీ పేరు? శ్రీహాన్. ఓకే, ఎక్కడి నుంచి? దీక్ష. నీ పేరు? జోషిత. వెరీ గుడ్. అన్నయ్య నీ పేరేంటి అన్నయ్య? అద్వయ్. ఒకసారి గట్టిగా చెప్పట్లండి అద్వయ్కి. నీకు పెళ్ళైందా? కాలేదు. మరి పిల్లలు ఎంతమంది? 1 2 3? ముగ్గురు పిల్లలు తండ్రి. ఎవరు మీ మమ్మీ డాడీ?
ఎక్కడండి? చేతులు ఎత్తండి సార్. ఎక్కడ? వీళ్ళ మమ్మీ డాడీ ఎవరు సార్? మీరేనా? బాబు చాలా స్పీడ్ ఉన్నారు సార్. మంచి ఆనిమత్యం. నీ పేరు నితీష్. నీ పేరు విశ్వతేజ్. నువ్వు బూస్ట్ తింటావా తాగుతావా చెప్పు. నీ పేరు నామ్ క్యా హై? తెలుగు. తెలుగు ఓకే. ఇటు ఓకే. అడిగితే కొట్టేటట్టే ఉన్నాడు. ఓకే ఏమీ లేదు, మీకు చిన్న చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చే ముందు పట్టుకోండి. చాక్లెట్స్ బిస్కెట్స్ ఇచ్చే ముందు మీ అందరికి చిన్న గేమ్స్ ఓకేనా. గేమ్ ఎలా ఆడాలనేది ఫ్రెండ్ మీకు చెప్తాను. ఎలా చేస్తారో చేయండి. మీరు ఎవరు బాగా చేస్తే వాళ్ళకి ఇస్తారు ఓకేనా. ప్రైజ్ ఆ చాక్లెట్స్ ఏదైనా ఓకేనా. మీ 2 హ్యాండ్స్ లో పట్టుకోండి. 2 హ్యాండ్స్ నన్ను చూస్తూ చేయండి ఓకేనా. బాగా చేయాలి. ఒకసారి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే గట్టిగా చెప్పట్లు. జడ్జెస్ మీరే, జడ్జిమెంట్ కూడా మీకే ఇస్తున్నాను సార్. ఎవరు బాగా చేసి చెప్పాలి సార్. ఆడియన్స్ నేను పాల్గొండి. గోదావరిలోనా? ఒక్కసారి గట్టిగా చెప్పండి చిల్డ్రన్స్ అందరికి కూడా. సో మరి ఇక్కడున్న పిల్లల్లోని ఎవరు బాగా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ జడ్జిమెంట్ చాయిస్ కింద ఒక పెద్దవారిని డిసైడ్ చేద్దాం. ఇక్కడ పెద్దవారు ఎవరున్నారు సార్ బాగా? సార్ మీరే చెప్పండి. ఐశ్వర్య అని చెప్పారు. గురువు గారు ఎవరు బాగా చేశారు సార్ మీ వాళ్ళు కాకుండా? బ్లాక్ డ్రెస్ హైట్. ఈ బ్లాక్ డ్రెస్ హైట్ మనోళ్ళు కాదు కదా. గట్టిగా చెప్పండి. కమాన్ గట్టిగా చెప్పట్లు. మనకైతే జడ్జిమెంట్ ఇక్కడ ఈ పాపకు వచ్చిందండి. సో మరి నీకు ప్రైజ్ ఎవరు ఇస్తారు అనేది ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. జడ్జిమెంట్ ఇచ్చిన సార్ నీకు ప్రైజ్ ఇస్తారు. వెళ్ళి తీసుకో. అదేమీ లేదండి, పిల్లలు ఇక్కడ రావడం మాకు కావాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు దేవుడితో సమానం కాబట్టి వాళ్ళు పిలుస్తాం. సో వీరికి ఏంటంటే ప్రైజ్ ఇస్తామమ్మా, కానీ ఇప్పుడే కాదు, ఇంకా తీసుకురాలేదు నేను ఓకేనా. సో మధ్యలో మన స్టాఫ్ ఉంది, సో అక్కడ ఇస్తాను. అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళి కూర్చోమని చెప్తున్నానండి. వెళ్ళి కూర్చున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా ఎంకరేజ్ చేద్దామండి. గట్టిగా చప్పట్లు కూడా. మీ పేరు? తిరుపతి. మీ పేరు? శేఖర్. శేఖర్ గారు కళ్ళేంటి అలా డల్గా అయిపోయి డ్రైవింగ్ చేశారా? సూపరే సూపర్. ఓకే మీ పేరు? సాయికిరణ్ గారు. భరత్ అన్న నిజం చెప్పన్నా ఓకేనా. మందు కొడితే నాకు మేమే మహారాజులం. మానేసింది గుర్తు చేయకు ఓకేనా.
సార్ చిన్న యోగా చేద్దాం సార్ థమ్స్అప్ ప్యాడ్తో. మీ రైట్ హ్యాండ్ పట్టుకోండి స్ట్రైట్గా, మీ లెఫ్ట్ హ్యాండ్ దగ్గర షార్ట్ షర్ట్ పట్టుకోండి విత్ పర్మిషనే. ఓకే, మీరు పట్టుకోండి షార్ట్ షర్టు, మీది 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 పట్టుకోండి. కొత్త మీకు పట్టుకోండి. మీరు పట్టుకోండి సార్, మీకు బాగా తెలుసుకుంటే పట్టుకోవడం. ఎక్కడ పడితే చూసి పట్టుకోండి జాగ్రత్త. మీరు పట్టుకోండి. బాసు గారు మీది నేను పట్టుకుంటాను ఉండండి. ఒకసారి గట్టిగా చెప్పండి సాహస్ అందరి కమాన్ ఆడియో. చూడప్ప సిద్ధప్ప. Yes, go. చూడండి అందరు మంచి ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు. ఒక సైడ్ గ్రీనరీ అండ్ ఇంకొక సైడ్ ఇలా ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. అండ్ ఎంటర్టైన్ చేసే వాళ్ళు వాలంటరీగా వస్తారు. వాళ్ళే బోట్ వాళ్ళు ఎలాంటి సాలరీస్ అలా ఇవ్వరంట. సో వాళ్ళే వాలంటరీగా వచ్చి ఏదైతే పేరంటాలపల్లిలో డ్రాప్ ఉంటుంది మనకి, అక్కడ ఒక శివుడి టెంపుల్ ఉంటుందన్నమాట. అండ్ చిన్న వాటర్ ఫ్లోస్ కూడా ఉంటుంది, వాటర్ ఫాల్స్ లాగా. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ డ్రాప్ అయిపోతారు. మేబీ అంటే అక్కడ విలేజ్ లాగా ఉంటుంది కదా, సో అక్కడ దాకా వాళ్ళు వస్తారు, ఎంటర్టైన్ చేస్తారు. అండ్ తర్వాత అందరూ లంచ్ చేసి రెస్ట్ పొజిషన్ అన్నమాట. చూడండి అక్కడ నుండి ఏదైతే మార్నింగ్ స్టార్ట్ అయిన బోట్స్ ఉంటాయో అవన్నీ రిటర్న్ అవుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ మనం పేరంటాలపల్లి దాకా వచ్చేసామన్నమాట. చూడండి ఇలా అందమైన ప్రదేశాలు మనకి రేర్గా దొరుకుతాయి. చూడడం మన అదృష్టం నిజంగా. అండ్ రీసెంట్గా నేను విన్నాను ఏదో ప్రాజెక్ట్ రన్ అవుతుందంట. సో బోటింగ్ అనేది స్టాప్ చేస్తారంట. ఎవరైతే పాపికొండలు వెళ్ళలేదో తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశాలు ఇవన్నీ. సో కంపల్సరీ వెళ్ళండి.
క్లోజ్ అవ్వకముందే. మళ్ళీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో మనకు తెలీదు కాబట్టి, ఇలాంటి మంచి మంచి లొకేషన్స్‌కి వెళ్తే మన లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ మేమైతే పేరంటాలపల్లికి రీచ్ అయ్యాము. ఇక్కడ బొంగు చికెన్ అవైలబుల్‌లో ఉంటుందన్నమాట. ఎవరికైనా నాన్ వెజిటేరియన్స్ ప్రియులు ఉంటారు కదా, వాళ్ళ కోసమే అన్నమాట. అండ్ ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ ఇలా చేసి చేస్తారనమాట. సో మనకు నచ్చితే తీసుకోవచ్చు. ఇక్కడే చేసి ఇస్తారు వాళ్ళు. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పవర్ సప్లై ఉండదంట. సోలార్ మీదనే మొత్తం స్టాల్స్ అన్నీ సోలార్ మీదనే నడుస్తాయంట. సో నిజంగా గ్రేట్ అసలు. అండ్ కొంతమంది ఈవినింగ్ దాకా ఉంటారంట. అండ్ కొంతమంది మొత్తం స్టే ఇక్కడే చేస్తారంట. అండ్ మేము అగైన్ రిటర్న్ అయ్యాము భద్రాచలంకి. మాకు ఈ టైంలోనే లంచ్ అనేది ప్రొవైడ్ చేశారు బోట్లో. సో ప్రశాంతంగా చల్లగాలిని ఆస్వాదిస్తూ అందరం లంచ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. అప్పటికే బోట్ అనేది మూవ్ అయిపోయింది. సో ఆ చల్లగాలిలో ప్రశాంతంగా తిన్నారు అందరూ. అండ్ మోర్ ఓవర్ అక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఎలాంటి వీడియోస్ ఇప్పుడు నార్మల్గా మనకి నెట్ ఉంది, సిగ్నల్స్ ఉన్నాయి అని అంటే ఒకరు కాల్లో, ఒకరు సోషల్ మీడియాలో ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఎలాంటి సిగ్నల్స్ ఉండవు కాబట్టి ప్రశాంతంగా అందరూ ఈ గ్రీనరీని, నేచర్ని ఆస్వాదిస్తూ సైలెంట్గా కూర్చున్నారనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి కొంతమంది క్యాప్చర్ చేసుకునే వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు. ఫొటోస్ దిగే వాళ్ళు దిగారు. కొంతమంది రెస్ట్ తీసుకున్నారు. లంచ్ తర్వాత కాబట్టి కొంతమంది న్యాప్ కూడా వేశారు, కొంతమంది పడుకున్నారనమాట. సో ఎవరి ఇష్టం వాళ్ళు. భద్రాచలంకి వచ్చేదాకా ఇదే క్లైమేట్, ఇదే వెదర్ చాలా బాగుండే. కానీ ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాటర్లో పడే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. చాలామంది ఏం చేశారంటే మేము బోట్ ఎక్కినప్పుడు టోటల్గా ఒక సైడ్ చాలా ఎండ ఉంది, ఇంకొక సైడ్ నీడ ఉంది అనేసి అందరూ నీడ సైడే వెళ్ళారు. సో బోట్ అనేది వన్ సైడ్ అయిపోతుంది. చాలా అక్కడ డ్రైవర్, క్లీనర్స్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటారో చాలా ఎంత అరిచినా కానీ వాళ్ళు అసలు కదలలేదు. ఫైనల్లీ అక్కడ ఒక చిన్నపాటి యుద్ధమే జరిగిందనమాట. అలా ఒక సైడ్ కాకుండా అంటే ఈక్వల్గా ఉంటే మనకు కూడా సేఫ్. అండ్ ఫైనల్లీ ఇలా లేడీస్ అందరినీ గ్యాదర్ చేసి ఇలా డ్యాన్స్ అయితే చేయించారన్నమాట. ఇలా కొన్ని ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ తర్వాత బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము రూమ్స్కి వెళ్ళిన తర్వాత అగైన్ వీ స్టార్టెడ్ టు షాపింగ్ అనమాట. భద్రాచలంలో షాపింగ్ అంటేనే పిల్లలకి టాయ్స్, ప్రతి ఒక్క పేరెంట్ చేతిలో 2-3 సంచులు అయితే పట్టుకొని వచ్చాము ఇంటికి. ఇంట్లో ఎన్నున్నా కానీ ఎక్కడికన్నా వెళ్తే కంపల్సరీ పిల్లలకి టాయ్స్ కొనియాల్సిందే, ఇల్లంతా నిండాల్సిందే. సో మేము కూడా అదే పరిస్థితి. ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు కాబట్టి మేము షాపింగ్కి వెళ్ళి అందరికీ కొనుక్కొని మళ్ళీ కొంచెంసేపు గేమ్స్ ఆడుకున్నాం అక్కడ. ఆడుకున్న తర్వాత అగైన్ నెక్స్ట్ డే, థర్డ్ డే మేము పర్ణశాల అండ్ అంబసత్రంకి వెళ్ళామన్నమాట. మేము భద్రాచలంలో షాపింగ్ చేసాము అండ్ పర్ణశాలలో కూడా షాపింగ్ చేసామన్నమాట. ఏంటంటే మాకు భద్రాచలం కన్నా పర్ణశాలలోనే షాపింగ్ నచ్చింది.
అక్కడ చాలా చెక్క బొమ్మలు, హ్యాండీక్రాఫ్ట్స్ చాలా షాపింగ్ అయితే ఉంది. అండ్ వచ్చేసాం థర్డ్ డేకి. ఇక్కడ పర్ణశాలలో మనకి ఫోన్స్ అలౌ లేదు కాబట్టి ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేసి మేము పర్ణశాల చూడడానికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ నార్మల్గా మనకి ఏంటంటే ఫ్యామిలీ ఫొటోస్ తీయించుకోవచ్చు. సో మేము అక్కడ ఒక ఫోటో తీయించుకొని అగైన్ వి స్టార్టెడ్ టు అంబసత్రం. మాకు పర్ణశాలలోనే చాలా వరకు హాఫ్ ఆఫ్ ది డే పర్ణశాలలోనే కంప్లీట్ అయిపోయింది టైం అంతా. అక్కడ అంటే చరిత్ర వినడం కానివ్వండి, దర్శనంకి కానివ్వండి చాలా టైం పడింది. అండ్ ఫైనల్లీ అంబసత్రంకి అయితే వచ్చాము. ఇది వచ్చేసి రాముల వారి గుండిగా దీంట్లోనే రైస్ పెట్టేదంట. అండ్ ఇది లక్ష్మణుందనమాట. సో ఇలా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు చాలా క్రౌడ్ ఉండే కాబట్టి టోటల్గా అంబసత్రాన్ని అయితే వీడియో తీయలేము. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మేము ఇంటికైతే స్టార్ట్ అయ్యాం నర్సాపూర్కి. సో ఇదండి వాటి వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.